హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కొని ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుందన్నమాట. సో, చాలామంది నన్ను అడుగుతున్న డౌట్ ఏంటంటే 3 ఇయర్స్ అయిపోయింది కదా, నీ బ్యాటరీ రేంజ్ తగ్గిపోతుందా, బ్యాటరీ డిగ్రేడేషన్ అయిపోతుందా అని అడుగుతున్నారు. సో, ఈ వీడియోలో నేనేం చూపిస్తున్నానంటే నా బ్యాటరీ డిగ్రేడేషన్ అవుతుందా, బ్యాటరీ రేంజ్ తగ్గిపోయిందా, లేదా రేంజ్ పెరిగిందా, ఏమైందనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి ఈ వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ దాకా చూడండి. ట్రిప్ 0 చేశానండి. 100% బ్యాటరీ ఉంది. దానికి 239 కిలోమీటర్స్ వస్తదంటుంది. ఏసీ వచ్చేసి 24 డిగ్రీస్ పెట్టాను. రీజనరేషన్ వచ్చేసి లెవెల్ 1 పెట్టాను. రీజనరేషన్ అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే నేను కొన్ని ప్రీవియస్ వీడియోస్ చేశానండి. అవి ఒకసారి చూడండి. రీజనరేషన్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్కి వచ్చేసి నాకు 370 కిలోమీటర్స్ చూపిస్తుందండి. సో, ఇక్కడైతే మాత్రం నాకు 100%కి 239 కిలోమీటర్సే వెళ్ళొచ్చని చూపిస్తుంది. సో, మరి 239 వస్తదా, లేకపోతే 300 వస్తదా, 370 వస్తదా అనేది ఈ వీడియోలో ఎండ్ దాకా చూడండి, మీకు అర్థమవుతుంది. యావరేజ్ అయితే నాకు ఇప్పుడు 158 వాట్ అవర్స్ పర్ కిలోమీటర్ చూపిస్తుంది. 158 వాట్ అవర్స్ పర్ కిలోమీటర్ అయితే మాత్రం మనకు వచ్చేది 239 ఇలానే రేంజ్ వస్తుంది. కానీ మనం ఇంకొంచెం వాట్ అవర్స్ తగ్గియాలన్నమాట. వాట్ అవర్స్ తగ్గియాలంటే ఫుల్ యాక్సిలరేషన్ ఇవ్వకూడదు. లైట్ యాక్సిలరేషన్ ఇవ్వాలి. క్లైమేట్ కూడా దానికి రిలేటెడ్గా ఉంటుంది. చూడండి, క్లైమేట్ అయితే ఇప్పుడు నాకైతే అంత హాట్గా లేదు, అంత కూల్గా లేదు. సో, యావరేజ్ అయితే తగ్గుతుంది అనుకుంటున్నాను. అలానే యావరేజ్ తగ్గితే రేంజ్ బాగానే పెరుగుద్ది. చూద్దాం మరి ఎంత వస్తుందో. నేను వచ్చేసి ఈ ట్రిప్ మొత్తం సిటీ మోడ్లోనే వెళ్తున్నాను అనమాట. యాక్చువల్గా దీనికి 3 మోడ్స్ ఉంటాయి: సిటీ, స్పోర్ట్స్ అండ్ ఎకానమీ. నేనైతే సిటీ మోడ్లోనే వెళ్తాను. ఎప్పుడు నేను సిటీ మోడ్లోనే వెళ్తాను. సిటీ మోడ్ ఈజ్ ద బెస్ట్ మోడ్ యాక్చువల్లీ. అటు ఎకానమీ కాదు, అటు స్పోర్ట్స్ కాకుండా. ఇప్పుడు వచ్చేసి నాకు చూడండి 9% అయింది బ్యాటరీ. 9%కి నేను 26 కిలోమీటర్స్ వచ్చాను. యావరేజ్ చూసారా, యావరేజ్ అయితే 138 వచ్చింది. ఇందాక వచ్చేసి మనకి 158, ఇప్పుడైతే 138కి తగ్గింది. సో, ఇంకా నాకు 234 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అని చూపిస్తుంది. నేను 234 ప్లస్ 26 చూసారా, పెరిగింది కదా. సో, ఇంకెంత పెరుగుతుంది అనేది చూద్దాం. నేను కార్ కొని ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. చాలామంది అడుగుతున్నారు నన్ను, బ్యాటరీ డిగ్రేడేషన్ ఏముందా అని. నాకైతే ఎక్కడ బ్యాటరీ డిగ్రేడేషన్ అయితే కనపడలేదండి ఇప్పటిదాకా. మరి ఎందుకంటే దానికి ఛార్జ్ సైకిల్స్ కూడా మనం ఛార్జింగ్ ప్యాటర్న్ వీటికి కూడా రిలేటెడ్ ఉంటుంది. నేనైతే మోస్ట్లీ నా 3.3 కిలో వాట్స్ ఉంది కదా, దాంతోనే స్లో ఛార్జర్, దాంతోనే మోస్ట్లీ పెడతాను. అప్పుడప్పుడు బయటికి ఇలా ఊర్లు వెళ్ళినప్పుడు మాత్రం ఫాస్ట్ ఛార్జర్. 7.2 అలా ఏం వాడట్లేదు నేను. మోస్ట్లీ 3.3 కిలో వాట్స్తోనే వాడుతున్నాను అనమాట. ఇదిగోండి చూడండి, ఇప్పుడు నేను వచ్చేసి 19% అయింది బ్యాటరీ. నాకు 19%కి ఆల్మోస్ట్ 55 కిలోమీటర్స్. ఇంకా నాకు 227 చూపిస్తుంది. అంటే 227 ప్లస్ 55 ఆల్మోస్ట్ 280 కిలోమీటర్స్ దాకా చూపిస్తుంది అనమాట. సో, చూసారు కదా. ఇంకా నాకైతే ఇంకా పెరుగుద్దని అనిపిస్తుంది. చూద్దాం ఇంకా పెరుగుద్దా తగ్గుద్దా అనేది. నేనైతే స్పీడ్ వచ్చేసి 75 నుంచి 90 లోపు మెయింటైన్ చేస్తానండి. యాక్చువల్గా రీసెంట్గా మనకు ఒక అప్డేట్ జరిగింది కదా. ఆ అప్డేట్ నుంచి యాక్చువల్గా 80, 85, 90 అలా వెళ్ళినా మనకి ఇదే రేంజ్ వస్తుంది, మంచి రేంజే వస్తుంది. చూడండి, ప్రజెంట్ అయితే నేను కరెక్ట్గా 30% అయింది బ్యాటరీ. 30%కి 84 కిలోమీటర్స్ వచ్చాను. ఇంకా నాకు 201 చూపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ 285 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అంటుంది. యావరేజ్ వచ్చేసి నాకు 138 వాట్ అవర్స్ పర్ కిలోమీటర్ చూపిస్తుంది. యాక్చువల్గా యావరేజ్ మనకి 130 నుంచి 135 అలా మెయింటైన్ అయినా మనకి ఈ రేంజ్ వస్తుందంటే బెటర్ అనమాట. నాకైతే ఈ 3 ఇయర్స్‌లో బ్యాటరీ డిగ్రేడేషన్ అయినట్టు ఎక్కడా అనిపియలేదు. ఎందుకంటే నేను 3 ఇయర్స్ బ్యాక్ కొన్నప్పుడు కూడా నాకు ఆల్మోస్ట్ 280-300 కిలోమీటర్స్ వచ్చింది. ఇప్పుడు నాకు అదే రేంజ్ వస్తుంది. చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా నేను 50% బ్యాటరీ అయింది. 50% బ్యాటరీకి నాకు 154 కిలోమీటర్స్ వచ్చాను ఇప్పటికి. ఇంకా 151 కిలోమీటర్స్ చూపిస్తుంది. యావరేజ్ వచ్చేసి 130 వాట్ అవర్స్ పర్ కిలోమీటర్. సో, 130 వాట్ అవర్స్‌లో మనకు 300 కిలోమీటర్స్ ఈజీగా వస్తుందన్నమాట. నాకు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఇదే మెయింటైన్ అవుతుంది. ఇంకొంచెం ముందుకెళ్దాం. యాక్చువల్‌గా నాకు ఇంకొక 30 కిలోమీటర్స్‌లో నాకు ఛార్జింగ్ పాయింట్ వస్తది. అక్కడ దాకా చూద్దాం ఎంతొస్తుందనేది మన మైలేజ్. ఈవీ సింపుల్ ట్రిక్ అండి. హార్డ్ యాక్సిలరేషన్ ఇవ్వకూడదు, లైట్ యాక్సిలరేషన్ ఇవ్వాలి. అలానే హార్డ్ బ్రేకింగ్ ఇవ్వకూడదు. మీకు కుదిరినన్ని సార్లు స్లో ఛార్జర్తో 100% ఛార్జింగ్ చేయండి, అంతే. చూడండి, నేను మన డెస్టినేషన్కి వచ్చేసాను. ఇక్కడ 180 కిలోమీటర్స్ వచ్చాను. యావరేజ్ 129. నాకు ఇప్పటికి 60%కి 180 కిలోమీటర్స్, ఇంకా 40%కి 124 ఉంది. అంటే 300 వస్తుంది. ఇంకా మా అయితే ఒక 20% తగ్గుద్ది. 280 అయితే గ్యారంటీగా వస్తుందన్నమాట.